దేవునితో మాట్లాడే మనిషి. ఒకానొకప్పుడు ఒక యాత్రికుడు చాలా పుణ్యక్షేత్రాలు, సాధు సత్పురుషులను దర్శిస్తూ వెళ్తున్నాడు. అతనికి ఎవరో ఇక్కడ దగ్గరలో ఒక గొప్ప సాధు పురుషుడున్నాడు అని చెప్పారు. ఆ ప్రకారమే ఆయన్ని దర్శించుకోడానికి వెళ్ళాడతను. ఆ వృద్ధ సాధువు తెల్లని బవిరిగడ్డంతో బక్కచిక్కిన శరీరంతో కృశించి ఉన్నాడు. అయ్యా, తమరు దేవునితో మాట్లాడతారని అంతా చెప్పుకుంటున్నారు, నిజమేనా? అని ఆయన్ను అడిగాడు ఆ యాత్రికుడు. నేను చాలా సంవత్సరాల నుండి ప్రశాంతతను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. రాత్రిపూట క్రూర మృగాల భయంకరమైన అరుపులకు భయపడుతూ ఉండేవాణ్ణి. ఆ భయం పోగొట్టుకోవటానికి నాకు నేనే బిగ్గరగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఇక్కడ వాళ్లకు నా భాష అర్థం కాక నేను దేవునితో మాట్లాడుతున్నాను అనుకునేవారు. నన్నొక గొప్ప సాధువుగా భావించి నాకు ఆహారము, ఇతర కానుకలు సమర్పించేవారు. నేను దేవునితో మాట్లాడతానని వాళ్ళంతా ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. కాబట్టి నాతో నేనే మాట్లాడుకునే బదులు ఆ కనిపించని దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాను. బహుశా ఆ దేవుడు నేను చెప్పిందంతా వింటున్నాడో ఏమో కానీ నాకు కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు అని చెప్పాడు. ఆ యాత్రికుడు సాధువుతో మాట్లాడి గుట్ట దిగి కిందికి వచ్చేసరికి ఆ ఊరి వాళ్ళంతా అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. అతడు రాగానే దేవునితో మాట్లాడే సాధువుని కలిశారా అని ఆత్రంగా ప్రశ్నించాడు. చూశాను, ఆయన నాతో కూడా మాట్లాడాడు అని చెప్పాడు యాత్రికుడు. నమస్కారం. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.